హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. వేములవాడలో ప్రధాని మోదీ సభ ఎన్నికలను రక్తి కట్టించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది 5 రోజులే కావడంతో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీలు ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయా పార్టీల నేతలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కీలకమైన బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ నేతలు నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ నిన్నే వేములవాడలో బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. పోలింగ్ కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో అమిత్ షా, పెద్దపల్లి, భువనగిరి, నల్గొండలో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి అధిరథ మహారథులు లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఎన్నికల్లో తెలంగాణలో ప్రియాంక గాంధీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను ప్రచారానికి తీసుకురావాలని టీపీసీసీ భావించింది. కానీ ఇతర రాష్ట్రాల ప్రచార షెడ్యూల్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఎన్నికల ప్రచారం చివరి వరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.